ఎవరైతే మంచి సెమీ కమర్షియల్ హౌస్ అయితే చూస్తున్నారో వాళ్ళ కోసం ఈరోజు మంచి బడ్జెట్లో సెమీ కమర్షియల్ హౌస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో కమర్షియల్ ప్లస్ మంచి హౌస్ అనేది రావడం జరిగిందనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇట్ టు దిస్ వీడియో. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన సెమీ కమర్షియల్ హౌస్ అనేది మీ ముందుకు అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో మంచి అవుట్ సైడ్ ఎలివేషన్తో ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ రావడం జరుగుతుంది. ఒక షటర్ ఉంటుంది, అలాగే 1 BHK పోర్షన్ ఉంటుంది. మనకి పై స్టేజ్లో 2 BHK పోర్షన్ ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. G+1 పర్మిషన్తో కట్టడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీకు ఫస్ట్ అనేది షటర్ అనేది చూపెడతాం చూడండి. సో ఇది వచ్చేసి మనకి షటర్ అన్నమాట. కమర్షియల్ బిట్కి మనం వాడుకోవచ్చు ఈజీగా. 6 to 7K వరకు రెంట్స్ అనేది రావడం జరుగుతుంది ఈ షటర్కి. సో డిమాండ్ అప్ టు ఇంకొక కాలనీ డిమాండ్ ప్రకారం 8K వరకు కూడా ఉందన్నమాట. సో షటర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో టోటల్గా మనకి కమర్షియల్ సెమీ కమర్షియల్ హౌస్. సో చాలామంది కమర్షియల్ ప్లేస్ హౌస్ అనేది చూస్తున్న వాళ్ళకైతే ఈ హౌస్ అనేది నేను పర్ఫెక్ట్ అని రికమెండ్ చేయడం జరుగుతుందన్నమాట. మంచి కాలనీలో ఉంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. హైవేకి కేవలం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ 1 రూట్ ఉంటుందన్నమాట. మనకి గల్లీలు ఏం రూట్ ఉండదు, డైరెక్ట్ స్ట్రేట్ రోడ్ హైవేకి ఉంటుందన్నమాట. సో వీడియోని లైక్ చేయండి. మిగతా హౌస్ అనేది మనం చూసేద్దాం. సో ఇది వచ్చేసి టోటల్గా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. మంచి స్పేసియస్ పార్కింగ్ ఏరియా అనేది రావడం జరిగింది. ఈజీగా 3 కార్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది, పార్క్ చేసుకోవచ్చు. అలాగే చాలా బైక్స్ అనేవి పార్క్ చేసుకోవచ్చు అనమాట. మంచిగా రావడం జరిగిందనమాట పార్కింగ్ ఏరియా. కింద మొత్తం మనకి గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. అవుట్ సైడ్ ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్కి లైట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మంచి స్పేసియస్ హౌస్ అనమాట. సో అసలు మిస్ చేసుకోకండి. వాష్రూమ్ స్టెప్స్ డౌన్లో మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది, వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి స్టెప్స్. మనకి హౌస్ అనేది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. G+1 కన్స్ట్రక్షన్ అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫేసింగ్ మెయిన్ డోర్ ఫేసింగ్ అనేది నార్త్ సైడ్లో ఉంటుంది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ సైడ్ అనేది మనకి రావడం జరుగుతుంది డోర్ ఫేసింగ్ అనేది. సో ఇది వచ్చేసి టోటల్గా పార్కింగ్ ఏరియా మొత్తం కంప్లీట్గా మీకు చూపెట్టడం జరిగింది. సో 1 BHK పోర్షన్ అనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఇది వచ్చేసి 1 BHK రెంటల్ పర్పస్ కోసం కట్టిన పోర్షన్ అనమాట. ఎంట్రీలోనే హాల్ ఉంటుంది, టీవీ యూనిట్ ఉంటుంది అనమాట. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది వేయడం జరిగింది. UPVC విండోస్ అనేది హౌస్ మొత్తం యూజ్ చేయడం జరిగింది అనమాట. సో కింద మొత్తం మార్బుల్స్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి హాల్, కిచెన్, అలాగే ఒక సింగిల్ బెడ్రూమ్. మనకు అవుట్ సైడ్ షటర్ ఉంది. సో షటర్కి సింగిల్ బెడ్రూమ్కి కనెక్షన్ లేదనమాట, సపరేట్ కనెక్షన్ సపరేట్గా ఉందన్నమాట. సో కిచెన్, అలాగే బెడ్రూమ్, అలాగే హాల్ అనమాట. 1 BHK పోర్షన్ ఈజీగా 6K రెంట్స్ అనేది రావడం జరుగుతుంది ఈ ఏరియాలో. సో కొంచెం మనకి రూములు చిన్నగా ఉన్నాయి కాబట్టి అప్ టు 5K రావడం జరుగుతుంది రెంట్స్ అనేది. సో మనకి ఫ్రంట్లో అప్ టు 6, ఇక్కడ 5 మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే 11 to 12K రెంట్స్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది వెస్టర్న్ స్టైల్లో. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అన్నమాట. సో వీడియోని అనేది షేర్ చేయండి. అందరూ చూసిన వాళ్ళంతా మీ ఫ్రెండ్స్కైనా కొలీగ్స్కైనా ఎవరైతే కమర్షియల్ బిట్ కోసం చూస్తున్నారో వాళ్ళకనేది హౌస్ అనేది షేర్ చేయండి. మంచి హౌస్ అన్నమాట, అసలు మిస్ చేసుకోకండి. సో ఇది వచ్చేసి మొత్తం మనకి నార్త్ ఫేస్లో ఉంటుంది. మెయిన్ డోర్ అనేది ఫుల్ టేక్ డోర్ ఇవ్వడం జరిగిందనమాట. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది వుడెన్ కలర్ స్టైల్లో. సో హౌస్ ఎంట్రీలోనే మంచి స్పేసియస్ హాల్ రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మీకు నేను ఓపెన్ చూపెడుతున్నాను. ఈస్ట్ ఫేస్ డోర్ అనమాట. మనకి నార్త్ ఫేస్ నుంచి ఇప్పుడు ఎంట్రీ అయ్యాం. సో ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది మీరు చూసుకోవచ్చు. మనకి కలర్స్ కూడా రావడం జరుగుతుంది. సో చూడండి, ఇది టోటల్గా హాల్ అనమాట. క్లియర్గా చూడొచ్చు హాల్ అనమాట. మాకు అక్కడ స్విచ్చెస్ ఇవ్వడం జరిగింది టీవీ యూనిట్ కోసం రైట్ సైడ్లో. సో ఇది వచ్చేసి ఆపోజిట్ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, బాల్కనీ, అలాగే పూజా గది, కిచెన్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇది వచ్చేసి పూజా గది, మీరు డోర్స్ చూసుకోవచ్చు.
క్లోజ్ చేసి కూడా చూపెడతాను చూడండి. సో ఇది వచ్చేసి టోటల్గా పూజ గది అన్నమాట. సో క్లోజ్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట పూజ గది డోర్. సో ఇలా రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. టోటల్గా గ్రనైట్ యూజ్ చేయడం జరిగింది. కింద సెల్ఫ్స్ కన్నా కింద ఇవ్వడం జరిగింది, పైన కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఫుల్ ఫర్నిచర్ అనేది చేసుకోవచ్చు. సో హౌస్లో ఇది వచ్చేసి మనకి సౌత్ ఈస్ట్లో కిచెన్ అనేది లొకేట్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇలా ఉంటుంది మొత్తం. టైల్స్ మీరు చూసుకోవచ్చు ఏ కలర్ టైల్స్ వాడారో. ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి హౌస్లో మెయిన్ వ్యూ పాయింట్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. సో అవుట్ సైడ్లో మనకి బాల్కనీ ఏరియా అన్నమాట. మంచి యూపీవీసీ విండోస్తో డోర్స్ అనేవి ఇవ్వడం జరిగింది అన్నమాట. మీరు చూసుకోవచ్చు. అవుట్ సైడ్ వ్యూ అనేది అద్భుతంగా ఉంటుంది. మనకి గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది, కాంపౌండ్ వాల్. సో ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ లైట్స్ కూడా కలర్స్తో ఇవ్వడం జరిగింది. నైట్ టైం అనేది చాలా లుక్ ఉంటుంది. వాషింగ్ బేసిన్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి గ్లాస్ మీకు ఫ్రంట్లో చూడొచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. నియర్ బై అన్ని హౌసెస్ ఉంటాయి. నియర్ బై కూడా ప్రీమియం హౌసెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది డైనింగ్ ఏరియాలో. ఇలా ఉంటుందన్నమాట హౌస్ బ్యాక్ కట్ సైడ్ నుంచి. సో ఇది వచ్చేసి 2 ఆపోజిట్ బెడ్రూమ్స్ ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. మీరు చూస్తుంది ఇండియన్ స్టైల్లోనే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. నార్త్ వెస్ట్లో ఉంటుందన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది నార్త్ వెస్ట్లో ఉంటుంది. కలర్ మొత్తం ఒకటే కలర్ ఇవ్వడం జరిగింది, పెయింట్. సో కలర్ అనేది కొంచెం డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఫుల్ కబోర్డ్ చేయించుకోవచ్చు. అలాగే పైన స్టోరేజ్ ఏరియా, ఫాల్ సీలింగ్ డిజైన్, అలాగే ఒక విండో అనేది రావడం జరుగుతుంది ఈ రూమ్లో. సో రూమ్ సైజెస్ కూడా చాలా బాగా రావడం జరిగింది. 2 రూమ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అన్నమాట. సో ఇది వచ్చేసి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్. డోర్ మీద చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ డిజైన్. అలాగే సో ఈ బెడ్రూమ్లో 2 విండోస్ అనేవి రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్లో ఒక డోర్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ విండో ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. సో టోటల్గా 2 వాష్రూమ్స్ అనేవి రావడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకి 2 వాష్రూమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో యూపీవీసీ విండోస్ 2 రావడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్ మంచిగా రావడం జరిగింది. సో మీకు కామన్ వాష్రూమ్ చూడండి. ఇది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్, ఒకటి వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి వెస్ట్ స్టైల్లో ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. హౌస్ రెడీ టు మూవ్ ఉందన్నమాట. సో టోటల్గా ఇది వచ్చేసి మొత్తం 2 BHK పోర్షన్, 150 స్క్వేర్ యార్డ్స్. నార్త్ ఫేస్ నుంచి ఎంట్రీ ఉంటుంది. సౌత్ ఫేస్లో మనకి బాల్కనీ ఉంటుంది. హౌస్ మొత్తం అనేది సౌత్ ఫేస్లో రావడం జరుగుతుంది. 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన G+1 హౌస్ అనమాట. సెమీ కమర్షియల్. డైమెన్షన్స్ వచ్చేసి మనకి 30x40 ఉంటుంది అనమాట. మనకి ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది, వెడల్పు అనేది 40 ఉంటుంది అనమాట. సో మీకు టెర్రస్ ఎక్కి చూపెడతాను హౌస్ ఏ లొకాలిటీలో ఉంది, సరౌండింగ్ హౌస్ అనేవి ఎంత ప్రీమియంగా ఉన్నాయి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అలాగే మనకి పైన ట్యాంక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. 5,000 లీటర్స్ 2 ట్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది వాటర్ ఫెసిలిటీ కోసం. బోర్ కనెక్షన్ మనకి పైకి అనేది వాటర్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్గా ఇది వచ్చేసి 2 ట్యాంక్స్ అనేది ఆల్రెడీ లొకేట్ చేయడం జరిగిందనమాట. సో ఫుల్ కలెక్షన్ అయిపోయిందండి. రెడీ టు మూవ్ ఆన్. మంచి రెంటల్ పర్పస్ కోసం, అలాగే మీరు ఉండాలనుకున్న రెంట్లోకి ఇచ్చుకొని మనకి ఈజీగా ఉండొచ్చు అన్నమాట. సో ఈ హౌస్కి ప్రైస్ అనేది 1,45,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి హైత్ నగర్, జల్లా యాదవ్ నగర్ కాలనీలో ఉంటుంది. విజయవాడ హైవే నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎవరైతే ఈ హౌస్ కొనాలనుకుంటున్నారో పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అనేది మీకు హౌస్ అనేది దగ్గరుండి చూపెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.